ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. మతతత్వ వ్యాఖ్యలు చాలా సహజంగా వినిపిస్తున్నాయి. ఉన్నత స్థానాల్లో కూర్చున్న ప్రముఖులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుపడటం లేదు, సంకోచించటం లేదు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన వివాదాస్పద ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో ముస్లింలను ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ ఆయన ప్రసంగం ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో అర్థం చేసుకోవటానికి విశ్లేషణలు, వివరణలు అవసరం లేదు. ఆ కార్యక్రమంలో ఆయన చిన్నప్పటి నుంచి జంతువధను చూస్తూ పెరిగిన వారి పిల్లల్లో దయాగుణం, సహనం ఉంటాయా అని ప్రశ్నించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశ జనాభాలో 77% మాంసాహారులే. కొన్ని రాష్ట్రాల్లో మాంసాహారుల సంఖ్య ఈ సగటు కన్నా చాలా ఎక్కువ. మాంసాహార కుటుంబాల్లో పిల్లలంతా రోజు జంతువధ చూస్తూ పెరుగుతారా? గౌరవనీయులైన న్యాయమూర్తి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రసంగంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి తిట్టుపదాల వంటివి కూడా ఉపయోగించారు. ఈ సముదాయం దేశానికి హానికరమైనదని కూడా చెప్పేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత డిసెంబర్ 10న సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై అలహాబాద్ హైకోర్టు నుండి వివరాలు కోరింది. ఒక హైకోర్టు న్యాయమూర్తి వంటి రాజ్యాంగ స్థానంలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అత్యంత ఆందోళనకరం. కానీ చాలామందికి ఇప్పుడు ఇది మామూలు విషయమే. కానీ ఇలాంటి వ్యాఖ్యల తర్వాత న్యాయమూర్తుల తటస్థత పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంటుందా? అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథూర్ జస్టిస్ యాదవ్ చేసిన ప్రకటనను రాజ్యాంగ విలువలకు, లౌకిక సిద్ధాంతాలకు పెను విఘాతంగా పేర్కొన్నారు. జస్టిస్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు గతంలో కూడా చేసే ఉన్నారు. ఆయన ఇచ్చిన తీర్పుల్లో గీత దాటిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. సెప్టెంబర్ 2021లో ఉత్తరప్రదేశ్లో గోవధ నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ నిరాకరిస్తూ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, ఆవుల రక్షణ హిందువుల మౌలిక హక్కుగా చట్టంలో చేర్చాలి, ఎందుకంటే దేశ సంస్కృతి, నమ్మకాలు దెబ్బతిన్నప్పుడు దేశం బలహీనపడుతుంది అన్నారు. ఒక బెయిల్ వ్యవహారంలో ఈ వ్యాఖ్యలు చేయవలసిన అవసరమేముంది? అంతేకాదు, జబ్ గాయ కా కళ్యాణ్ హోగా తభీ దేశ్ కా కళ్యాణ్ హోగా అని అన్నారు. అంటే దీని అర్థం ఆవు సంక్షేమమే దేశ సంక్షేమం అని అనువదించవచ్చు. అక్టోబర్ 2021లో మరో సందర్భంలో జస్టిస్ యాదవ్ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రధానమైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గీత, రామాయణం, మహర్షి వాల్మీకి, మహర్షి వేదవ్యాసుడు అన్నింటినీ గౌరవించేలా పార్లమెంటు చట్టం చేయాలని సూచించారు. గీత, రామాయణం వంటి హిందూ మత గ్రంథాలను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పారు. బెయిల్ ఆదేశాల్లో సాధారణంగా న్యాయస్థానం బెయిల్ ఇవ్వవచ్చా లేదా అన్నది మాత్రమే పరిశీలిస్తుంది. కానీ ఆ సందర్భంలో ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ రాజకీయాలకు దూరంగా స్వతంత్రంగా వ్యవహరించాలి. జస్టిస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు న్యాయ, రాజకీయ రంగాల మధ్య ఉన్న కీలక విభజన రేఖను చెరిపేస్తున్నాయి, సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. జస్టిస్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు ఒక న్యాయమూర్తి స్థాయిని మాత్రమే కాదు, న్యాయపరమైన సమగ్రతను, నిష్పక్షపాతాన్ని కూడా దెబ్బతీస్తాయి. న్యాయ వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కూడా జస్టిస్ యాదవ్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ AILU, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ AILAJ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించాయి. AILU ఆయన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు AILAJ యాదవ్పై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయమూర్తుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించటం పట్ల ఒక ఇన్హౌస్ విచారణ జరపాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరారు.
కానీ ఇలాంటి సంఘటనలు ఇటీవల మన ముందుకు వస్తూనే ఉన్నాయి. మసీదుల్లో జై శ్రీరామ్ నినాదాలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన ఒక కేసును కర్ణాటక హైకోర్టు ఇటీవల కొట్టేసింది. ఇలా మసీదుల్లో జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చినంత మాత్రాన మతభావాలు దెబ్బతింటాయా అని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తి ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. మస్జిదుల్లో జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వవచ్చని భావిస్తే మందిరాల్లో ఇతర మత సముదాయాల నినాదాలు ఇవ్వవచ్చని కూడా భావించవచ్చా? ఒకవేళ ఇలా చేస్తే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కారణమయ్యే వాతావరణం అలుముకుంటుందో మనం ఊహించవచ్చు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేద వ్యాసాచార్ శ్రీశానంద బెంగళూరులోని ఒక ప్రాంతాన్ని పాకిస్తాన్ అని సూచిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగళూరులోని గోరిపాళ్య ప్రాంతం గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సెక్యులరిజం మరియు భారత రాజ్యాంగం అనే అంశంపై జస్టిస్ ఏఎం అహ్మదీ స్మారక ఉపన్యాసంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ఎఫ్ నారీమన్ మాట్లాడుతూ బాబరీ వివాదానికి సంబంధించిన తీర్పు గురించి చెప్పారు. 2019లో వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ఆలయ నిర్మాణానికి కేటాయించిన తీర్పును న్యాయానికి అవమానంగా, రాజ్యాంగంలోని సెక్యులర్ సూత్రాలను బలహీనపరిచిన తీర్పుగా పేర్కొన్నారు. జస్టిస్ నారిమన్ బాబరీ మస్జిద్ వివాదంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు సెక్యులరిజాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యాయని అన్నారు. 1992లో బాబరీ మసీదు కూల్చివేత అక్రమమని ఒప్పుకుంటూనే 2019 తీర్పులో ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి హిందువులకు కేటాయించిన తీర్పును జస్టిస్ నారిమన్ తీవ్రంగా విమర్శించారు. 2003లో భారత పురావస్తు సర్వే ఏఎస్ఐ నివేదికలో కూడా మస్జీదు కింద రామమందిరం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. అయినప్పటికీ కోర్టు ఆ స్థలం హిందువులదేనని నిర్ణయించింది. ఇది న్యాయానికి అవమానం అని నారిమన్ పేర్కొన్నారు. బాబరీ మస్జిద్ కూల్చివేతకు సంబంధించిన కేసులో నిందితులందరినీ నేర విముక్తులుగా ప్రకటించడాన్ని కూడా ఆయన విమర్శిస్తూ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉపలోకాయుక్తగా నియమించడాన్ని వేలెత్తి చూపించారు. నేడు దేశంలో ఉన్న పరిస్థితులను ఒకసారి గమనిస్తే ఇటీవల ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఖైరతీ లాల్ అనే వ్యక్తి ప్రహ్లాద్ నగర్ ప్రాంతంలోని ఇల్లు ఒక ముస్లింకు అమ్మటానికి 6 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇరుగు పొరుగున హిందువులు గగ్గోలు చేశారు. హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ముస్లింలను అనుమతించేది లేదన్నారు. ఒక టెంట్ ఏర్పాటు చేసుకుని మరి హనుమాన్ చాలీసాను పఠించడం ప్రారంభించారు. చివరకు ఆ ఆస్తి కేవలం హిందువులకే అమ్ముతానని ఖైరతీ లాల్ చెప్పిన తర్వాత వివాదం సద్దుమణిగింది. మరో సంఘటన మురాదాబాద్కు సంబంధించింది. బాగా చదువుకున్న వారు డాక్టర్లు ఉన్న ఒక కాలనీలో 400 కంటే ఎక్కువ హిందూ కుటుంబాలు ఉన్నాయి. ఆ కాలనీలో ఒక ముస్లిం డాక్టరు కొత్తగా ఫ్లాట్ కొనుగోలు చేశారు. అంతే, అక్కడ నివసిస్తున్న ఉన్నత విద్యావంతులైన హిందూ కుటుంబాలు తమ మహిళలకు భద్రత ఉండదని ఆందోళన చేపట్టారు. మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో 3 ముస్లిం పిల్లలను జై శ్రీరామ్ చెప్పాలంటూ చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. మూక హత్యలు, గోవధ పేరుతో జరుగుతున్న దాడులు, బుల్డోజర్ న్యాయాల గురించి వార్తల్లో అనునిత్యం చదువుతూనే ఉన్నాం. న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రముఖులే మతతత్వ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి సామాజిక వాతావరణం అలుముకుంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లోనే మార్పు రావాలి. మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.